వైసీపీ నాయకులు ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రం అంతా అప్పుల పాలు చేస్తారు. ఇది సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు అందరూ చెప్పుకునేది. కాకపోతే అప్పులు చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక సంవత్సరం టైం ఇచ్చారు మాకు. ఈలోపు కోవిడ్ వచ్చేసింది. కానీ మాకు మొత్తంగా మిగిలింది అభివృద్ధి చేయడానికి ఒక రెండేళ్ల సమయమే. ఆ రెండేళ్ల సమయాన్ని ఎంత ఉపయోగించుకోవాలో అన్నీ ఉపయోగించుకున్నామని చెప్తూ ఉన్నారు. కోవిడ్ వచ్చినప్పుడు వాళ్ళే కాదు ఎవరు కానీ ఉపయోగం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఇంట్లో కూర్చొని ఇక్కడ కోవిడ్కి సంబంధించినటువంటి ప్రజలకి ఏ విధంగా అందుబాటులో రావాలి, ఏ విధంగా మెడిసిన్స్ తేవాలి, ఏ విధంగా తేవాలి జూమ్ కాల్లో మాట్లాడి ప్రజలకు అందుబాటులో తెచ్చేట్లు చేశాడు. మీ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుని కోవిడ్లో ఎక్కడ ఏం చేశాడు, ఎక్కడెక్కడ ఆస్తులు ఎవరెవరిది ఉందని రాసుకొని దాన్ని చిట్టా చేసుకొని 9 నెలల తర్వాత ఆ చిట్టాని మీ ద్వారా మంత్రుల ద్వారా ఆయనకు బినాములకు సంబంధించిన వ్యక్తుల ద్వారా ఆక్యుపై చేసేది జరిగింది. ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి కోవిడ్ టైంలో ఆయన ఇచ్చానంటా ఉన్నాడు. ఎవరికి ఇచ్చాడు? ఇక్కడ ఉన్నటువంటి తుడాకు సంబంధించిన బిల్డర్ దగ్గర డబ్బులు వసూలు చేశాడు. ఆ డబ్బులు కోవిడ్కి ఇచ్చానన్నాడు. అంటే 100 రూపాయలు వసూలు చేసి 10 రూపాయలు ఇచ్చాడు. ఇక్కడ రోడ్డు కాంట్రాక్ట్ చేయన్నారు, కేఎన్ఆర్ కాంట్రాక్ట్స్ అనేసి హైవే జరిగింది. వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశాడు కోవిడ్ కానీ. అధికారుల దగ్గర కోవిడ్ కానీ వసూలు చేశాడు. మీరు ఇంతవరకు మీరు ఎక్కడైనా చూడండి, అధికారులు ఎక్కడ కానీ ఎమ్మెల్యేకి మంత్రి నెల మామూలు ఇచ్చే చూసారా? చంద్రగిరి నియోజకవర్గంలో రిజిస్టర్ ఆఫీసులు ఉండొచ్చు, ఎంఆర్ఓలు ఉండొచ్చు, పోలీస్ అధికారుల నుంచి నెల మామూలు ఇస్తారు. మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే సబ్ రిజిస్టర్లు చంద్రగిరి నియోజకవర్గంలో 6 ఉన్నాయండి. 6 సబ్ రిజిస్టర్లు నెల మామూలు 50 లక్షల రూపాయలు ఇవ్వాలి ఎమ్మెల్యేకి. అంటే ఎమ్మెల్యేకి వాళ్ళు 6 నెలలకి 50 లక్షలు ఇవ్వాలంటే ప్రజల దగ్గర రిజిస్ట్రేషన్ ఎంత డబ్బులు వసూలు చేయాలి? అది లేదని చెప్పండి, కాణిపాకంలో ప్రమాణం చేయమని. ఎప్పుడు కుల సమీకరణాల విషయంలో కొంత టీడీపీ కొంత మిస్గైడ్ అయ్యిందా అనే సిచ్యువేషన్స్ 2014లో కావచ్చు, 2019లో కావచ్చు, కొన్ని ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం అలాగే రెడ్డి సామాజిక వర్గం సమానంగా బలాబలాలు అన్ని రకాలుగా బలంగా ఉన్న ప్రాంతాన్ని. సో ఇక్కడ ఏమన్నా టీడీపీ సరైన వ్యూహంతో ముందుకు వెళ్ళట్లేదు అనిపిస్తుందా? కానీ 2019 నేను వచ్చిన తర్వాత భాస్కర్ రెడ్డి ఏం చేసేవాడంటే ఏ రోజుకి ఆ రోజు కులాన్ని రెచ్చగొట్టేవాడు. ఎక్కడో చిన్న సాక్షి పేపర్ పెట్టుకొని ఎక్కడో ఒక ఎస్సీ సోదరు గలాట జరిగితే నాని మనుషులు అని చెప్పి నాకు సంబంధం ఉండదు. ఎక్కడో బీసీ సోదరుడు నాని మనుషులు అనేవాడు, అది మనకు సంబంధం ఉండదు. ఆ విలేజ్లో పాలిటిక్స్ ఈ విధంగా చేస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టాడు. అంటే రెడ్డి సోదరులకి కమ్మ సోదరులకి, కమ్మ సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గం ఇట్లా రెచ్చగొట్టాడు. ఆ టైంలో ఒక చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ఇష్యూలు జరిగింది. దాన్ని ఆయన ఎక్కువ ఫోకస్ చేసుకోగలిగినాడు. ఆ చేసుకున్న దానివల్ల రాష్ట్రంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చూడాలని దాన్ని ఒకటి, ప్లస్ మీకు చెప్పాను కదా ఇప్పుడు సుమారు 15,000 దొంగ ఓట్లు దీనివల్ల జరిగింది. వీటన్నిటిని లేకుండా ఈరోజు నేను దెబ్బలు తినేదానికి కూడా వెళ్తున్నా. నా భార్య రెడ్డి, నా కోడలు రెడ్డి, నాకు మా భార్య తరఫున బంధువులు ఉన్నారు, నా కోడల తరఫున బంధువులు ఉన్నారు. అది మీకు ఎప్పుడు డిసడ్వాంటేజ్ అవుతుందా అని అనిపిస్తుంది? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనుకున్నప్పుడు రెడ్డి కమ్మాన్ని చూడకుండా ఫ్యాన్ అనేది చూశారు, కులం చూడాల. ఆ రోజు ఫ్యాన్ చూశారు. ఈ రోజు వచ్చి ఫ్యాన్ కాదు కావాల్సింది, మనకి అభివృద్ధి కావాలి, మనకు విలువ ఇచ్చే నాయకుడు కావాలి, మనం బిల్డింగ్లు కట్టా అంటే వసూలు చేయకుండా ఉండే నాయకుడు కావాలి. మనం రెడ్డి సోదరుడుగా ఉండి కూడా మన దగ్గర డబ్బులు తీసుకుంటా ఉన్నాడు, ఆ నాయకుడు మనకు అవసరం లేదు. మనము ల్యాండ్స్ ఉంటే ల్యాండ్స్ పక్కన డీకేటీలు ఉంటే దాన్ని ఆక్యుపై చేసుకునే నాయకుడు మనకు అవసరం లేదు, ఆ రెడ్డి నాయకుడు మనకు అక్కర్లేదు. మన విలేజ్లో ఉండే ఇసుక ఎత్తా ఉంటే దాన్ని అడ్డం పెట్టినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనకు అక్కర్లేదు. మనకు ఆనుకోండి బీసీ సోదరుడు ఆనుకోండి నేలలో ఎత్తుకుంటా ఉంటే ఎమ్మెల్యే తమ్ముడు అడ్డం పడతా అంటే అటువంటి నాయకుడు వద్దని నినాదంతో జనాలు అందరూ అనుకుంటున్నారు. దానివల్ల నాకు అనుకూలంగా ఉంది. కులాలు ఈసారి లేదు. చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి, రౌడీజం ఉండకూడదు, నిరంతరం అందుబాటులో ఉండాలనే ఒక వ్యక్తినే చూస్తున్నాను.